ప్రెజెన్స్ ఉంటే చాలు. అసలు మన లెవెల్కి అది ఎవడో భగవంతుడు ఎవడో తెలివి కూడా తెలియదు మనకి. అయితే సివి గారు ఆ ప్రెజెన్స్లో ఉండడం అనేటటువంటి నిరంతరం మాట్లాడే ప్రెజెన్స్లో ఉండేటువంటి మహానుభావులు ఈ భూమి అందు ఈ విశాఖపట్నంలో ఎంతో పూర్వం ఉండేవారు. శ్రీకే గారు, రామకోటయ్య గారు, వీళ్ళంతా కూడా వాళ్ళకి వేరే ధ్యాస లేకుండా మాస్టర్ గారే వాళ్ళకి ధ్యాస ఉండేటటువంటి క్షణములు ఎక్కువ, ఇతర ధ్యాస ఉండే క్షణములు తక్కువ ఉండేవి లేవనే చెప్పవచ్చు. నిరంతరం అదే వారి యొక్క స్థితి అంత ఉండడం అనేటువంటి పాసిబుల్ అవుతుంది. ఎప్పుడు ఈశ్వర పరిధానం చేస్తుండడం మొదలుపెట్టిన దగ్గర నుంచి చేస్తుండగా ఉండేటటువంటి అలాగే చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. మంచి మ్యూజిక్ ఏంటి అలాగే చేసేటటువంటి వాళ్ళతో ఎక్కువ సాహచర్యం మనం పెంచుకోవాలి. దేనికోసం శ్రమించి జీవితంలో ఏదో సాధించేస్తే వాళ్ళకి కష్టపడుతూ ఉండేటటువంటి ఎవరికే కాకుండా మనం జగదాంబ జంక్షన్కో అక్కడికో జయ జంక్షన్కో కానీ వెళ్ళి మనం కానీ చూస్తే పైన ఎక్కడైనా ఒక మేడ మీద నిలబడితే మనుషులు నడుచుకుని పోతూ ఉంటారు, కార్లు వెళ్తూ ఉంటాయి, స్కూటర్లు వెళ్తూ ఉంటాయి. వాడికంటే వీడికంటే వాడు ముందు వెళ్ళిపోదాం అనుకుంటూ ఉంటారు. వెళ్తుండేటటువంటి వాడు కడుపులో నులి పురుగులు ఎలాగ ఉంటాయి అలా లొక్కలొక్కలు అక్కడ ఉంటే అమ్మట్టుగా వెళ్ళిపోతుంటాడు, ఒకటిగా ఉంటాడు. చూడండి, చిన్న విలేజ్ ఉంది అంటే విలేజ్లో ఏదో మంచి అయిన ఒక ఆయన ఉన్నాడు, రాముడు భజన అది చేసుకునేటటువంటి చిన్న విలేజ్ ఉంటుంది అనుకోండి. బయటికి వెళ్తుంటే ఏమండి గురుగారు ఏంటి బాగున్నారా, ప్రతి వాడు ఒకటి పలకరించుకుంటారు. ఇప్పటికీ పాడైపోనేటువంటి విలేజెస్లో పొలిటికల్ పార్టీలు పెట్టి పీపుల్ విడదీసిన తర్వాత కొంత చెడిపోయి తప్ప ఈ పాలిటిక్స్ రానటువంటి కాలంలో ఇంకా శుభ్రంగా ఉండే విలేజ్ ఇప్పటికీ ఉన్నాయి కొన్ని. ప్రతివాడు వెళ్తుంటే ఎత్తున ప్రకటిస్తాడు, ప్రతివాడు తెలిసి ఉంటాడు, ఒక ఏకత్వం ఉంటుంది. ఎలా బతుకుతాం ఆలోచిస్తే మనం కడుపులో నులి పురుగులు ఎలా పడుతున్నాం అలా బతుకుతాం. సెన్స్ ఆఫ్ బీయింగ్ లేదు. అయితే అందరికీ కలిసినటువంటిది మంచిది అనేటువంటి ఒక పని మనం చేసుకోవటం అనేటటువంటిది కానీ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏకత్వం సిద్ధిస్తుంది. దానికోసం మాస్టర్ గారు ఎంతమంది వీలైతే అంతమంది పొద్దున్న సాయంత్రం ఒక గుంపుగా చేరి ప్రేయర్ చేసుకుంటారా అన్నారు. ఇంట్లో భర్త ఒకసారి, భార్య ఒకసారి, పిల్లలు ఒకసారి ప్రేయర్ చేసినట్టు వీళ్ళు కలిసి రావు. మార్నింగ్ 6కి ఈవినింగ్ 6కి అందరూ ఒకేసారి కూర్చొని ఒకేసారి ఓంకారం చేసి మాస్టర్ నమస్కారం 5 నిమిషాలు చేసుకుని చాలన్నాడు. అభ్యాసం అన్నాడు. అభ్యాసం అంటే రెపిటేషన్. మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. అభ్యాసం అంటే అభ్యాసం ప్రాక్టీస్ కాదు, రెపిటేషన్. అలాగే ఎన్నాళ్ళైనా చేస్తూ ఉండేటప్పుడు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి ఒకరికి మధ్య ప్రేమ సహకారము అవన్నీ కూడా పెరగడం మొదలుపెడతాయి. ఒక ఇంట్లో రాసిస్తాం కావాలంటే అలా 10 ఫ్యామిలీస్ కలిసి మనం ఇక్కడ చేసుకున్నాం అన్నమాట. ఈ 10 ఫ్యామిలీస్ మధ్య రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది. ఎవరికైనా ఒంట్లో బాగోలేకపోతే 40 మంది ఉంటారు ఇప్పుడు వెనక. పెళ్ళి అయితే 50 మంది ఉంటారు. మన ఇళ్ళలో పెళ్ళి అయితే ఆ పెళ్లి చూసుకునే వాళ్ళ కంటే మన వాళ్ళు ఎక్కువ హడావిడి చేస్తారు. సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, సెన్స్ ఆఫ్ వన్నెస్. ఆ గ్రూపును మనం ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి. తయారు చేసుకుంటే ఆత్మ ఎందుకు ప్రతిష్ఠితం అవుతున్నామని లెక్క, లేకపోతే ఏదో పురుగులో ఉన్నామని లెక్క. ఎవరి మట్టుకు అటు బతికితే పురుగుకి మనకి తేడా ఏం లేదన్నాడు. మానవుడిగా బతికినందుకు ఎంతమంది చేర్చుకుని ఏకత్వంలోనికి కలపగలిగావు, ఎంతమందితో నువ్వు సహాధ్యాయము చేయగలవు. తర్వాత వస్తుంది క్రియాయోగం అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు దాని వీటి గురించి విపులంగా చెప్తాడు. అయితే ఎవరి ఏడో ఏ రకంగా ప్రవర్తించాలో చిన్న క్లూ ఇచ్చాడు. ఈ కాదు కొన్ని చిన్న సింపుల్ టెక్నిక్స్ కొన్ని ఇచ్చాడు. ఏది చిత్తవృత్తి నిలుదవడానికి ప్రాణగతులు ఏడల మనస్సు పెట్టినా సరే కొంత చిత్తవృత్తి కలుగుతుంది. గాలి పీల్చడం వదలడం, పీల్చడం వదలడం, పీల్చడం వదలడం. కొన్నాళ్ళ పాటు దాన్ని చూస్తూ ఉండాలి. ప్రాణం మనం ఎలా పీలుస్తున్నాం అనేటటువంటి తెలుస్తూ ఉండదు. కొన్నాళ్ళు అయ్యి మనం పిలవడం లేదు, మన చేత పిలిపింపబడుతూ ఉన్నది. పిలిపిస్తున్న వాడు ఎవడు వెళ్తుంటే ఈశ్వరుడు దొరుకుతాడు. ఈశ్వరుడు ఎప్పుడైతే దొరికాడో చిత్తవృత్తి టప్ప నిరోధాలు పక్క నుంచి యాడ్ చేసేటటువంటి క్లూస్ లాంటివి ఇస్తున్నాడు అన్నమాట. విషయవతి వా ప్రవృత్తి ఉత్పన్న మనస్థితి నిబంధన ఇది కూడా చెప్పుకున్నాం. అంటే విషయములు అనేటటువంటి వాటిలో విషయం అనేటటువంటిది ఎక్కడొచ్చినా సరే సంస్కృతంలో విషయం అనగానే ఇంద్రియార్థములు లెక్క. విషయం అంటే విషయం అని కాదు. కను ముక్కు 5 ఇంద్రియాలు ఉంటే ఇవి ప్రవర్తించేటటువంటి ఇంద్రియములు ప్రవర్తించేటటువంటి విషయముల ఎడల కొంచెం సంయమనం పాటిస్తే
చిత్తవృత్తి లేదు. కను దాని ఇష్టం వచ్చినట్టు చూడడానికి, చెవు దాని ఇష్టం వచ్చింది వినడానికి ఇలా ఉంటుంది. అలా కాకుండా ఏం వినాలో దానికి చెప్పాలి, ఏం చూడాలో దీనికి చెప్పాలి. అటువంటి చక్కమైనటువంటి వాటి కోసం ఈ పూజాధికంలో షోడశోపచార పూజ, భగవంతుని యొక్క ఆరాధన, రంగులు, కలర్లు, సౌండ్, ఇటువంటి మంత్రములు, మంత్రార్థములు, ఇటువంటి అనేకమైనటువంటి పెద్దలు మనకి కల్పించిన చేత పూజ చేసుకోవటం, పెద్దలు చెప్పిన మంచి మాటలు వినటం, చక్కనైనటువంటి బొమ్మలు చూడటం, శ్రీకృష్ణుడు మాస్టర్ శ్రీ గారు ఈ బొమ్మల చుట్టూ ఎక్కువ పెట్టుకోవటం, అటువంటివి ఎక్కువగా చూడటానికి కావాల్సినవి చేయటం, అలాగే ప్రతిదీ ఇంద్రియాలను మెల్లగా స్వాధీనపరచుకుని మంచిగా చేసుకోవాలి. ఇంద్రియాలు ఎదురు తిరిగితే అవి ఎదురు తిరుగుతాయి. కోపం, మీకు కోపం వస్తుంది, కోపం వస్తుంది, కోపం రాదని చెప్పే కదా, ఇంకోసారి మళ్ళీ కోపం రాదని చెప్తుంటే నీకు కదా అంట. అంటే వాటి గురించి దేని గురించి అయితే ధ్యానం చేస్తాం దాని ఏదో మచ్చిగా అయిపోతాం. మచ్చిగా చేసుకుని వాటి దూవుతూ ఉండాలి. దూవటానికి కావాల్సినటువంటి ఇచ్చినట్టు అనేకమైన సాధనలు మనకి పూజాధికంలో ఇటువంటివన్నీ సాధనలు ఇచ్చారు. తర్వాత ఇవేవీ కాకుండా అన్నిటికంటే చాలా సులభమైంది వాళ్ళకు సంతోషము కలిగించినటువంటి విషయము కానీ మీరు నిరంతరం తగ్గించుకుని ఆ సంతోషమే మీరు అని ధ్యానం చేయమన్నాడు. మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని నిరంతరం తలుచుకున్నాను. మాస్టర్ గారు నాకు హ్యాపీనెస్, ఏదైనా తేడా వచ్చినప్పుడు మాస్టర్ గారు అని తలుచుకుంటారు. లేకపోతే ఈ శివుడు అంటే కొంతమందికి ఇష్టం అనమాట, లేకపోతే కొందరికి ఆంజనేయ స్వామికి ఇష్టం. రాత్రి భయవతి వచ్చినప్పుడు ఉంటుంది కదా, ఆంజనేయ స్వామిని తలుచుకోండి, లేకపోతే రాముడిని తలుచుకోండి, కృష్ణుని తలుచుకోండి. ఇష్టం వచ్చినటువంటి ఎవరిని బాగా తలుచుకుంటే మీకు ఎక్కువ సంతోషం కలుగుతుందో వాళ్ళు ఎక్కువ సేపు తలుచుకునేటట్టుగా చూడండి. ఏ విషయంలో మీకు ఎక్కువ సంతోషం ఇస్తాయో వాటి గురించి తలుచుకోండి. మామిడిపండు చాలా ఇష్టం అనుకోండి, మామిడిపండు తింటున్నట్టు ఊహించుకున్నాను. రసాలు అయితే ఇంకా ఇష్టం అనుకోండి, ఆ రసాలు తింటున్నట్టు ఊహించుకో, లేకపోయినా సరే అన్నాడు. అంటే ఉదాహరణకి చెప్తున్నాను, ఏదైతే మీకు బాగా సంతోషం కలుగజేస్తూ ఉంటుందో ఆ సంతోషం కలుగజేసేటటువంటి విషయమును కానీ, ఆ సన్నివేశమును కానీ, ఆ వ్యక్తిని కానీ తలుచుకుంటే రోజు రోజుకి యూ బికమ్ హ్యాపీనెస్. అదే మనం చెప్పుకున్నాం కిందటి క్లాస్లో, హ్యాపీనెస్ కెనాట్ బి పర్చేస్డ్ బై ఎనీథింగ్. హ్యాపీనెస్ 1000 రూపాయల నోట్ లాంటివి. మీ ఇల్లు, మీకు ఉండేటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా 10 రూపాయలు కాయిన్ లాంటివి, మంచి 10 రూపాయల కాయిన్ నుంచి అంటే 1000 రూపాయలని 10 రూపాయలు పెట్టి కొనలేమన్నాడు. హ్యాపీనెస్తోనే కొనగలుగుతా. హ్యాపీగా ఉంటే హ్యాపీనెస్ ఉంటుంది తప్ప హ్యాపీనెస్ను కొనగలిగే వస్తువు ప్రపంచంలో లేదు. హ్యాపీనెస్ అంటే ఎవరు? నువ్వే. నేనే ఆనంద స్వరూపుణ్ణి ధ్యానం చేసుకోమన్నాడు, తప్పే లేదు. అహమస్మి, సోహమస్మి, బ్రహ్మాహమస్మి ఇట్లాంటి మంచి మంచి మంత్రాలన్నీ ఉన్నాయి. మంచి రసో వయసహ ఆనందో బ్రహ్మ. ఇది సోపానం, మహావాక్యం అని అంటారు. మహావాక్యం అంటే ఒక వాక్యమును కానీ, వేదమునందు కానీ, ఉపనిషత్తు ఉండే ఒక వాక్యం దాన్ని నిరంతరం ధ్యానం చేస్తే ఆ జన్మకి సరిపోతుంది. ఆ జన్మకి చాలు, అది అర్థమయ్యి నీకు అనుభవంలోకి వస్తే అటువంటి వాక్యములను ఏమంటారు? మహావాక్యములు అంటారు. శంకరాచార్య వారు చెప్పిన, వేదములను చెప్పిన ఆనందో బ్రహ్మ మహావాక్యం. రసోవై సహ, రసం అనేటటువంటిది అనేక రసముల యందు కనిపించేటటువంటి ఆనందం అనేటువంటి వాడే బ్రహ్మ. మంచి సంగీతం నందు తన్మయమైనప్పుడు ఆ రసం ఆస్వాదించుండేటప్పుడు వచ్చేటటువంటి ఆనందము బ్రహ్మస్వరూపం. అనేక రసాలు ఉంటాయి, నుజ్వీటి రసాలు. అవి తిన్నా సరే తింటున్నప్పుడు ఆనందం కలిపితే ఆనందో బ్రహ్మ. రసో వయసహ, రసం అనేటటువంటి దాన్ని ఏదైనా ఆస్వాదన చేస్తున్నాం. మంచి నాటకం చదువుతున్నా, కావ్యం చదువుతున్నా, కొన్ని కావ్యాలు చదువుతుంటే చాలా అలాగా మనసు వెళ్ళిపోతూ ఉంటుంది వెనక్కి. కొన్ని పద్యాలు చదువుతున్నాయి, ఈ మధ్య పద్యాలు చదవడం మానేసాం మనం, మళ్ళీ మొదలు పద్యాలు చదువుతున్నా సరే మనం తన్మయ